నువ్వు అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నావు. అల్టిమేట్ గా ఇచ్చింది అయితే సోనియా గాంధీ కదా. అందుకని మీరు 10 సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. ఇన్నరా మేం 10 ఏళ్ళు వెళ్ళినాక ఎట్లాగో మీరు అధికారంలోకి వస్తారు, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు అని కేటీఆర్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మంత్రి గారు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడో ఇనుండ్రి. మీకు మళ్ళా భవిష్యత్తు లేదు, 1000 జన్మలు ఎత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. మేము చెప్తున్నా మీకు. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీ అసలే అధికారంలోకి రాదట. అది చెప్పేది కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన మీరు కాదు, ఎన్నికలు వచ్చినప్పుడు జనం చెప్తారు అని అంటున్నారు కారు గుర్తు పాటోలు. సరే వస్తుందో రాదన్నది పక్కకు పెడితే అన్న వెంకటరెడ్డి ఏమో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంటే తమ్ముడేమో అధికారంలోకి రారంటే రారు అని అంటున్నాడు. అంటే సొంత అన్నమాటకు ఇలువలేదా అని చెప్పకనే చెప్తున్నట్ట, లేకుంటే వీళ్ళిద్దరికి ఒకలంటే ఇంకొకళ్ళకి పడతలేదా? అది కూడా కాకుంటే వెంకటరెడ్డికి మంత్రి పదవి వచ్చి తనకు రాకపోయేసరికి కండ్ల మంట కొద్ది ఇట్లా మాట్లాడిందా? ఎందుకు ఆళ్ళ కాలే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మరి ఇంత ఒట్లన్న తర్వాత మంత్రివర్గ విస్తరణలా పదవి వస్తుందా అనేది చూడాలే అని అంటారు అసెంబ్లీ ముచ్చట్లు చూసినోళ్ళు.